సరే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. క్యారెట్ ముక్కలు, తర్వాత షుగర్, శనగపిండి, నెయ్యి, అంతే చాలు. ఓకే సరే, 4 ఇంగ్రీడియంట్స్. సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? క్యారెట్ ని మిక్సీ పట్టి, ఓకే, ఈ ముక్కల్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. క్యారెట్ పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే. అది కొంచెం బాయిల్ చేస్తే ఇంకా బాగా వస్తుందేమో కదా? ఏం లేదు, బాయిల్ చేస్తే టైం పడుతుంది కదండి, మనకి ఈజీ ప్రాసెస్ లో వెళ్ళిపోవాలి. ఓకే. అది మెత్తగా అయిపోతుంది. ఓకే, అలా ఉండకూడదు, టేస్ట్ డిఫరెంట్ గా. ఓకే ఓకే. కొంచెం ఇదైతే కొంచెం మనకి ఆ పల్ప్ తగులుతుంది, పల్ప్ వస్తుంది, ప్లస్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుంటాం. ఓకే. కొద్దిగా వాటర్ వేస్తాం. ఇది మీ కర్ణాటక స్పెషలేనా? కర్ణాటక స్పెషల్. ఇంట్లో ఎప్పుడైనా బర్ఫీలు చేయాలంటే, ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించే టైంలో చేస్తారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ మిక్స్ చేసి ఇలా చేసుకోవచ్చు మనం. తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందామా? డైరెక్టేనా ఆయిల్? అదే లేదు, నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. నెయ్యి వేసి, ఇది ఎవరికి ఇంట్లో స్పెషల్ అంటే ఫేవరెట్ డిష్? అందరూ ఇష్టపడతారా? నెయ్యిలో బాగా వేయించుకోవాలి, అంటే పచ్చి స్మెల్ వెళ్ళే. ఇప్పుడు ఇది వేయించుకున్నాము. తర్వాత దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందామా? ట్రాన్స్ఫర్ చేస్తాం. డైరెక్ట్ గా వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఓకే. సో ఇలా మనము నెయ్యిలో కొంచెం వేయించి పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులోకి షుగర్, ఓకే, 1 కప్ షుగర్ సరిపోద్దా? షుగర్. తర్వాత షుగర్ మునిగేంత వరకు వాటర్ వేస్తాం. ఓకే. మెజర్మెంట్ తక్కువ వేసుకుందని పర్వాలేదు. మనకి పాకం వచ్చే తీగ పాకం అంటాం కదండి, అలాగే. ఇది అయింది. ఇది చూడండి, ఇలా తీగ పాకం లాగా వస్తుంది. తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్నాం క్యారెట్ వేసి మిక్స్ చేయాలి. ఓకే. ఇది మిక్స్ అయిన తర్వాత శనగపిండి ఉంది కదా, శనగపిండి కూడా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేయాలి. ఇంకా అదేంటి దగ్గర పడాలా మొత్తం? పాకం పడాలి కూడా. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. సో మొత్తం శనగపిండి, క్యారెట్ తురుము అంతా కూడా దానికి కలవాలి పాకంలో.
కొద్దిగా నెయ్యి రాసి ఓకే. జనరల్గా మనకి మైసూర్ పాక్ ఎలా అయితే ఒక ప్లేట్లో అలా అప్లై చేసుకొని అలా చేస్తే సేమ్ అంతే కదా? సేమ్ అంతే. ఏమంటే క్యారెట్ మిక్స్ చేస్తాం. తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఆరాలి. ఇప్పుడు ఎంత ఒక 10-15 మినిట్స్ ఆరితే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఇది ఇంకా కొద్దిసేపు ఆరితే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు క్యారెట్ మైసూర్ పాక్ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉంది అని చెప్పండి. డెఫినెట్. క్యారెట్ మైసూర్ పాక్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. క్యారెట్ మైసూర్ పాక్ కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, శనగపిండి, పంచదార, నెయ్యి. క్యారెట్ మైసూర్ పాక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి అందులో ముందుగా మిక్సీ పట్టించిన క్యారెట్ మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు వేసి తీగ పాకం లాగా చేసుకొని అందులో ముందుగా మిక్సీ పట్టించిన క్యారెట్ మిశ్రమం, తర్వాత కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుంటూ నెయ్యి వేసి గట్టి పడేదాకా తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద డిష్ అవుట్ చేసుకొని ఆరబెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ మైసూర్ పాక్ రెడీ.